ఒక బ్రేకింగ్ అంతోంది. మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్ కు సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో హోటళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. లక్డీ కాపూల్లోని మొఘల్ రెస్టారెంట్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఆయిల్, ఆహార పదార్థాల శాంపిల్స్ ని సేకరించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో మేయర్ సమీక్ష చేస్తోన్న దృశ్యాలు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లను ఉపేక్షించవద్దని చెప్పి మేయర్ కోరుతున్నారు. స్వయంగా ఒక హోటల్కి వెళ్ళి లోపల కిచెన్లో ఎలాంటి వాతావరణం ఉందో పరీక్షించారు. ఒక 2 రోజుల క్రితం TV9 ఒక పెద్ద క్యాంపెయినింగ్ చేపట్టింది. మనం తింటున్నది ఆహారమా విషమా అంటూ ఒక పెద్ద కాన్క్లేవ్ కండక్ట్ చేశాము. అందులో చాలామంది ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిలేటెడ్గా ఉన్న వాళ్ళంతా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. వందల కొద్ది హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పటి నుంచి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా మేయర్ జీహెచ్ఎంసీతో కలిసి వెళ్ళి కొన్ని చోట్ల పరీక్షలు పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. రెగ్యులర్గా ఈ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు అనేవి కొనసాగుతూ ఉండాలన్నారు. ఒక్కొక్కరు వారానికి కనీసం 15 తనిఖీలైనా నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకి మేయర్ రివ్యూలో భాగంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్పై దృష్టి పెట్టాలన్నారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే, మరీ అన్యాయంగా ఘోరంగా బిహేవ్ చేస్తే వాళ్ళ లైసెన్సులను రద్దు చేస్తామని చెప్పేసి మేయర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి రైడ్స్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. అలాగే ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులతోటి మేయర్ రివ్యూ చేస్తున్న విజువల్స్ కూడా స్క్రీన్పై చూస్తున్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మేయర్ సీరియస్గా ఉన్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో హోటళ్లలో ఆమె తనిఖీలు చేశారు. లక్డీ కాపూల్లోని మొఘల్ రెస్టారెంట్లో ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లారు. అక్కడ వాడుతున్న ఆయిల్ని చూశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ని తీశారు. వాటిని ల్యాబ్ కూడా పంపించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో మేయర్ సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లను ఉపేక్షించొద్దని చెప్పి నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు.